హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇదొక హారర్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. యాజ్ యూజువల్గా తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేసింది ద డఫర్ బ్రదర్స్. అదే స్ట్రేంజర్ థింగ్స్ తీశారు కదా, వాళ్ళే. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 45 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఉంటుంది, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో రెజల్ అండ్ నిక్కీ అని ఒక కపుల్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. ఇంకో 1 weekలో పెళ్ళి అనగా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి నిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక రేచల్ నిక్కీ వాళ్ళ ఇంట్లో కొన్ని అన్యూజువల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. సో అవన్నీ రిచల్కి తెలిసాక నెక్స్ట్ వాళ్ళకి పెళ్ళయిందా లేదా, అసలు తను ఎక్స్పీరియన్స్ చేసిన అన్యూజువల్ థింగ్స్ నిజమా లేక తన భ్రమనా, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. నేమ్లోనే చెప్పేశారు కదా మామ, సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఆ బ్యాడ్ ఈ సిరీస్ చూడడమే అని చాలాసేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. ఫస్ట్ ఇది ఒక స్లో బర్నింగ్ సిరీస్ మామ. స్లో బర్నింగ్ సిరీస్లు నాకు బేసిక్గా నచ్చుతాయి. ఈ సిరీస్లో సబ్స్టెన్స్ ఉంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. బట్ ఈ సిరీస్ అయితే నా పేషెన్స్ టెస్ట్ చేసింది మామ. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ చూసాక ప్లాట్ కొంచెం బాగానే ఉంది, టైంపాస్ కైనా చూడొచ్చు అనుకున్నాను. బట్ దాని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా ఫ్లాట్గా ఉంటాయి గైస్. స్టోరీ అస్సలు ప్రోగ్రెస్ అవ్వకుండా పిచ్చ బోర్ కొట్టింది. స్టోరీలో హారర్ లేదా సైకలాజికల్ ఎలిమెంట్ అస్సలు ఏమీ ఉండవు గైస్. జస్ట్ క్రీపీ సెట్స్ ఉంటాయి, డార్క్ సినిమాటోగ్రఫీ ఉంటుంది అండ్ హాంటింగ్ బీజిఎంతో హారర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. జస్ట్ కెమెరా ఇల్లంతా తిరుగుతూ హారర్ బీజిఎం పెడితే అది హారర్ అయిపోదు కదా. మనం 8 ఎపిసోడ్స్ చూస్తున్నాం, మన టైం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ ఏదో ఒక టేక్ అవే ఉండాలి కదా. అండ్ ఇంకో పెద్ద నెగిటివ్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ ఎంత డార్క్గా ఉంటుందంటే చూస్తున్నప్పుడు చాలా అనాయింగ్ అనిపించింది గైస్. తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగా చేశారు. హారర్ అట్మాస్ఫియర్ డీసెంట్గా ఉంటుంది. ఈ 2 తప్ప ఈ సిరీస్లో అసలు ఏమీ లేదు గైస్. రెచల్గా చేసిన అమ్మాయి బాగా చేసింది, మిగతా యాక్టర్స్ ఎవరు కూడా అసలు నోటీసే అవ్వలేదు. సో టైంపాస్కి కూడా ఈ సిరీస్ చూడమని నేనైతే సజెస్ట్ చేయను. ఇంకా చూడాలనుకుంటే మీ ఇష్టం గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ పేషెన్స్ టెస్టింగ్ సిరీస్ విచ్ ఆఫర్స్ నథింగ్. సో ఇది గైస్, సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ సిరీస్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.